చంద్రయాన్-3 సక్సెస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటే ఏమిటి, అసలు ఈ చంద్రయాన్ కథ ఏమిటి, చంద్రయాన్-3 ప్రయాణం, దక్షిణ ధ్రువం పైన చంద్రయాన్-3ని ఎందుకు ల్యాండ్ చేశారు, ఈ సక్సెస్తో ఏం లాభం, నెక్స్ట్ ఏమిటి వంటి విషయాలు తెలుసుకుందాం. నిజంగా ఈరోజు ప్రపంచంలో అద్భుతమైన ఘనత సాధించిన రోజు ఇండియాకు. చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశం కూడా ఇండియానే. అంతేకాదు, మామూలుగా సున్నాకు విలువ లేదు, కానీ చంద్రయాన్ విషయంలో సున్నాను వెలకట్టలేం. చందమామ ఉపరితలంపై ల్యాండర్ అడుగుపెట్టే చివరి క్షణాల్లో అంతా ఊపిరి బిగబట్టి వీక్షించారు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 సెకండ్లు దాటి జీరోకు చేరి ల్యాండర్ కాలు మోపగానే భారతావని గుండె ఉద్వేగంతో ఉప్పొంగింది. కోట్ల కళ్ళు చెమర్చాయి. ఈ అద్భుతానికి కారణమైన ఆ 0 సెకండ్ ఎంతో విలువైనదని చాలామంది అంటున్నారు. సరే, ఇప్పుడు మనం శాటిలైట్ లాంచ్ వెహికల్ గురించి తెలుసుకుందాం. అంతరిక్షానికి సంబంధించి ఏదైనా ప్రయోగం చేయాలంటే దానికోసం గ్రహాలను భూమి నుంచి పంపించాల్సి ఉంటుంది. అలా ఉపగ్రహాలను నిర్దేశిత కక్షలోకి మోసుకుని వెళ్లే మిషన్నే శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటారు. ఈ ప్రయోగంలో ఈ రాకెట్లదే కీలక పాత్ర. ఇస్రో ఇప్పటి వరకు 5 శాటిలైట్ వెహికల్స్ని రూపొందించింది. అవి ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, ఎస్ఎస్ఎల్వి. ఇస్రో ఇటీవల రూపొందించిన కొత్త శాటిలైట్ వెహికల్ ఎస్ఎస్ఎల్వి. ఇప్పుడు ఈ చంద్రయాన్ ఏంటి, అసలు ఈ చంద్రయాన్ గురించి తెలుసుకుందాం. గతంలో చంద్రయాన్-1, చంద్రయాన్-2 పేరుతో ప్రయోగాలు జరిగాయి. ఈ చంద్రయాన్ ప్రయోగంలో మనుషులు ఎవరు చంద్రుడిపైకి వెళ్లరు, కేవలం మిషన్లు మాత్రమే వెళ్తాయి. ఎందుకంటే చంద్రునిపై ఉన్న నీటి జాడలను కనుక్కోవటానికి, అక్కడ ఉన్న వాతావరణం ఎలా ఉందో తెలుసుకోవటానికి ఈ ప్రయోగాలు. సరే, ఇప్పుడు చంద్రయాన్-1 గురించి తెలుసుకుందాం. 2008 అక్టోబర్ 22న ఈ చంద్రయాన్-1ని ప్రయోగించారు. దీని ద్వారా ఒక ఆర్బిటర్ను చంద్రుడి కక్షలోనికి పంపించి ఈ ప్రయోగం ద్వారా చంద్రుడిపై నీరు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా వాతావరణ సమాచారాన్ని కూడా సేకరించారు. ఇక చంద్రయాన్-2ని తెలుసుకుందాం. 2019 జూలై 22న ప్రయోగించారు. ఈ ప్రయోగంలో సాఫ్ట్ ల్యాండింగ్ సాధ్యం కాలేదు. అది కనుక జరుగుంటే ఈ ప్రయోగం అప్పుడే పూర్తయ్యేది. అయినా 95% విజయం సాధించిందని ఇస్రో భావన. ఇక చంద్రయాన్-3 విషయానికి వస్తే దీన్ని 2023 జూలై 14న ప్రయోగించారు. దీని ప్రధాన లక్ష్యం చంద్రయాన్-2లో సాధించలేకపోయిన సాఫ్ట్ ల్యాండింగ్ సాధించడమే దీని లక్ష్యం. ఇందులో ఆర్బిటర్ను మినహాయించారు. ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్లు ఉన్నాయి. ఇక్కడ మనం ల్యాండర్ అంటే ఏమిటో తెలుసుకోవాలి. రోవర్ని చంద్రుడిపై దించే ఒక యంత్రం పేరే ల్యాండర్. తర్వాత రోవర్ అంటే చంద్రుడిపై అటు ఇటు తిరిగేది అని అర్థం. ప్రొపల్షన్ మాడ్యూల్ అంటే రోవర్లను 100 కిలోమీటర్ల చంద్రుని కక్ష వరకు తీసుకువెళ్లే యంత్రాలే ఈ ప్రొపల్షన్ మాడ్యూల్స్. సరే, ఇక ఈ చంద్రయాన్-3ని దక్షిణ ధ్రువంపైనే ఎందుకు ల్యాండ్ చేశారో తెలుసుకుందాం. ఈ చంద్రయాన్-3ని చంద్రుని మీద గల ఉత్తర దక్షిణ ధ్రువాలలో దక్షిణ ధ్రువంపై మాత్రమే ల్యాండ్ అవ్వబోతుంది. ఒకవేళ సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయిన దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయిన మొట్టమొదటి దేశంగా ఇండియా నిలుస్తుంది. ఇప్పటి వరకు ఏ దేశం దక్షిణ ధ్రువంపై ల్యాండ్ కాలేదు. అసలు ఈ దక్షిణ ధ్రువంపై ఎందుకు ల్యాండ్ చేస్తున్నారంటే ధ్రువాల వద్ద సూర్యకాంతి చాలా తక్కువగా పడుతుంది. మనం నివసిస్తున్న భూమిని కూడా తీసుకుంటే భూమికి కూడా ఉత్తర దక్షిణ ధ్రువాలు ఉంటాయి. భూమి మీద ఉన్న ఈ ప్రదేశాలలో సూర్యకాంతి తక్కువగా ఉంటుంది. అక్కడ చల్లగా ఉంటుంది. కావున ఈ ప్రాంతాలలో ఎప్పుడూ మంచు పడుతుంది. టెంపరేచర్ కూడా మైనస్లలో ఉంటుంది. అందుకే మ్యాప్లలో కూడా ఈ ప్రాంతాలు తెల్లగా కనిపిస్తాయి. అలాగే చంద్రుడి మీద కూడా ఆ ప్రదేశాలలో సన్లైట్ తక్కువగా పడుతుంది. అందువల్ల ఆ ప్రదేశాలలో మంచు ఏర్పడుతుంది. ఇప్పుడు అక్కడ ఉన్న మంచు ద్వారా నీటి జాడలు గుర్తించి భవిష్యత్తులో చంద్రుని మీద జీవరాశి ఉండగలదా లేదా అనే విషయాలు తెలుసుకుంటారు. మీరు ఎప్పుడైనా చంద్రుని ఇమేజ్ కన్నా చూస్తే అక్కడక్కడ గుంతలు చాలా కనిపిస్తాయి. వాటిని క్రేటర్స్ అంటారు. దూరంగా చూస్తే ఇవి చాలా చిన్నవిగా ఉన్నట్లు కనిపిస్తాయి, కానీ నిజానికి అవి ఒక బెంగళూరు, చెన్నై సిటీ అంత పెద్దవిగా ఉంటాయి. ఈ క్రేటర్స్లలో షాడోలు కనిపిస్తాయి. ఈ షాడోల మీద అసలు సూర్యకాంతే పడదు. అక్కడ మొత్తం అంతా చీకటిగా ఉంటుంది. ఎక్కడైతే సూర్యకాంతి ప్రసరించదో ఆ ప్రాంతం చల్లగా ఉంటుంది. ఆ చల్లని వాతావరణానికి మంచు ఏర్పడుతుంది. ఆ మంచు ద్వారా నీరు ఏర్పడుతుంది. కావున ఆ షాడో ఏరియాలలో వాటర్ మంచు రూపంలో ఉంటుంది. ఫ్యూచర్లో చంద్రుని మీద నివసించాలంటే అక్కడ వాటర్ ఉండాలి. మీరు భూమి మీద నుంచి తీసుకువెళ్ళవచ్చు కదా అనే ఒక డౌట్ రావచ్చు. భూమికి చంద్రునికి మధ్య దూరం దాదాపు 3,84,000 కిలోమీటర్లు ఉంది. ఇంత దూరం ప్రయాణించాలంటే చాలా ఖర్చు అవుతుంది.
అందుకే స్పేస్ స్టేషన్లలో కూడా నీటిని చాలా పొదుపుగా వాడుకుంటుంటారు. కాబట్టి అక్కడ గాని సురక్షితంగా ల్యాండ్ అయితే భవిష్యత్తులో అక్కడ మనుషులు నివసించవచ్చు. ప్రస్తుతం ఎలాగైతే ఆస్ట్రోనాట్స్ స్పేస్ స్టేషన్లతో రెగ్యులర్గా ట్రావెల్ చేస్తున్నారో ఫ్యూచర్లో చంద్రుని మీద కూడా ట్రావెల్ చేస్తారు. భవిష్యత్తులో చంద్రుని మీద ఉన్న వాటర్తో హైడ్రోజన్ని తయారు చేసి భవిష్యత్తులో రాకెట్లను భూమి మీద కూడా పంపుతారు. రీసెంట్గా రష్యా కూడా చంద్రుని మీద ఉన్న దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అవటానికి స్పేస్ క్రాఫ్ట్ని పంపింది. దాని పేరు లూనా 25. ఈ దేశం 1976 తర్వాత నుంచి ఇప్పటి వరకు చంద్రుని మీదకు స్పేస్ క్రాఫ్ట్ని పంపలేదు. ఈ స్పేస్ క్రాఫ్ట్ కేవలం 12 రోజుల్లోనే ల్యాండ్ అవుతుంది. కానీ చంద్రయాన్ 3 మాత్రం చంద్రుని మీద ల్యాండ్ అవటానికి 40 రోజుల సమయం పడుతుంది. ఈ తేడాకి కారణం రష్యా పంపిన ల్యాండర్ బరువు తక్కువ, ఇండియా పంపిన ల్యాండర్ బరువు ఎక్కువ. బరువు తక్కువ కాబట్టి ఇంధనం కూడా తగ్గి డైరెక్ట్గా చంద్రుడిపై ల్యాండ్ అవుతుంది. కానీ చంద్రయాన్ 3 ల్యాండర్ వెయిట్ ఎక్కువ కావున దీన్ని గ్రావిటీ సహాయంతో చుట్టూ తిప్పి పంపారు. అందుకే చంద్రయాన్ 3కి ఎక్కువ సమయం పట్టింది. మరొక విషయం ఏమిటంటే లూనా 25 కాస్ట్ 1600 crores అయితే చంద్రయాన్ 3 కాస్ట్ 615 crores. అయితే లూనా 25 ఫెయిల్ అయింది, చంద్రయాన్ 3 విజయవంతం అయింది. అంటే ఇండియా తక్కువ ఖర్చుతో ఎక్కువ వెయిట్ ని చంద్రుని మీదకు పంపి సురక్షితంగా తీసుకువెళ్ళగలుగుతుంది. రష్యన్ గవర్నమెంట్ స్పేస్ ప్రోగ్రాంలకు ఎక్కువ ఖర్చు పెడుతుంది. ఈ రాకెట్ ప్రయోగంలో రష్యా ఇండియాకు దాదాపు 50 సంవత్సరాల గ్యాప్ ఉంది. అంటే రష్యా 50 సంవత్సరాల ముందు నుంచే రాకెట్స్ ని తయారు చేస్తుంది. రష్యా దగ్గర 100 టన్నుల బరువుని తీసుకువెళ్లే రాకెట్స్ ఉన్నాయి. కానీ ఇండియా దగ్గర 10 టన్నుల బరువుని మాత్రమే తీసుకుని వెళ్ళగలవు. ఇండియన్ గవర్నమెంట్ ఇస్రోకి పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయిస్తే పెద్ద పెద్ద రాకెట్స్ ను తయారు చేసి అద్భుతాలు చేస్తుంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇండియన్ వైపు చూస్తుంది. ఎందుకంటే చంద్రయాన్ 3 అతిపెద్ద సక్సెస్ తో చంద్రుడి దక్షిణ ధ్రువం మీద ల్యాండ్ అయ్యే సాంకేతిక పరిజ్ఞానం ఇంకెవరి దగ్గర లేదు కావున ఆ టెక్నాలజీ కోసం ఇండియా దగ్గరకు వస్తాయి. ఇకపోతే ఈ సక్సెస్ తో ఏం లాభం అని అనుకుంటున్నారా? చంద్రుని మీద అడుగు పెట్టాలని ప్రపంచంలో చాలా దేశాలు ప్రయత్నించే స్థాయిలో కూడా లేవు. కానీ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ఇండియా అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతూ రాకెట్లను స్పేస్లోకి పంపిస్తుంది. కానీ మిగతా దేశాలతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతో ప్రయోగాలు చేయటం ఇండియా యొక్క గొప్పతనం. నాసాతో పోల్చితే మన దగ్గర ప్రయోగాలకు కూడా ఖర్చు తక్కువ. అందుకే ఇకపై ప్రపంచ దేశాలన్నీ తమ అంతరిక్ష ప్రయోగాల కోసం ఇస్రోను ఆశ్రయించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇండియన్ ఇస్రోలో కూడా పెట్టుబడులు భవిష్యత్తులో రెట్టింపు బడ్జెట్తో రాకెట్ ప్రయోగాలు చేసేందుకు వీలుంటుంది. ఇప్పటికే ఇస్రో గడిచిన 9 సంవత్సరాల కాలంలో 424 శాటిలైట్లు పంపి 3300 కోట్లు ఆర్జించింది. సరే, ఇక చంద్రయాన్ 3 చంద్రుని మీద ల్యాండ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 నుంచి చంద్రునిపై దిగిన విక్రమ్ రోవర్ చంద్రుని ఉపరితలంపై కదులుతూ అక్కడి ఫోటోలు తీసి ఇస్రోకి పంపిస్తుంది. అది అలా 14 రోజుల పాటు పనిచేస్తుంది. ఆ సమయంలో ఇస్రోకి కావలసిన సమాచారం మొత్తం సేకరించుకుంటుంది. అయితే ఇస్రో ఈ ప్రాజెక్టు తర్వాత ఈసారి ఏకంగా మనుషులను స్పేస్లోకి పంపించాలని ప్లాన్ చేస్తుంది. దాని పేరే గగన్యాన్. ఈ ప్రయోగంలో మనుషులను 400 కిలోమీటర్ల ఎత్తులోనికి తీసుకుని వెళ్ళి అక్కడ 3 రోజుల పాటు ఉంచుతారు. ఆ తర్వాత వాళ్ళను భూమిపైకి తీసుకుని వస్తారు. ఇది ఇప్పటికే ప్రయోగంలో ఉంది. 2024లో ఇది పూర్తి స్థాయిలో ప్రారంభం కానుంది.